లిఫ్ట్ అడుగుదామంటే ఒక్కేదవా రాడేంట్రా బాబు. పీడవడరా బాబు, బండి వేసుకొస్తున్నాడు తోసుకొస్తున్నాడా. ఏమైంది బాస్? హాయ్, ఐమ్ జీ దుర్గాజీ. మొన్నే ఈ మధ్య ఐటీ చేశాను. నాకు ఏసీలు ఫ్యాన్లు రిపించడం బాగా వచ్చు. ఖాళీగా ఉంటే ఎక్కడెదలో తయారవుతానని కొంత డబ్బుని షాప్ పెట్టించాడు మా నాన్న. సో మనకి ఏసీలు ఫ్యాన్లు రిపేర్ చేయడం వచ్చు, బైక్ రిపేర్ చేయడం రాదు. మరి నీ గురించి? రాజు, త్రివిక్రమ రాజు. రైటర్ అవుతాను వచ్చా, ప్రస్తుతానికి డ్రైవర్ని అయ్యా. సో ఇప్పుడేంటి? ఏముంది, 2 కిలోమీటర్లు అనుకో ఊరుంది. అదే 1/2 కిలోమీటర్లో అనుకో షెడ్ ఉంది. 1/2 కిలోమీటర్ నెట్టుకెళ్ళాం అనుకో అక్కడి నుంచి తోలుకెళ్ళచ్చు. పద. నడిచొచ్చిన పని అవసరం ఎక్కిన.
బ్యాగ్లో ఏముందంటావు? కొంపతీసి ఏమందంటవా? అంత మంచి బ్యాగ్లో 7 పెడతారు. షాప్ మూసి ఎన్ని రోజులు అవుతుంది? షాప్ పెట్టి 20 రోజులు అవుతుంది, మూసి 10 రోజులు అవుతుంది. దాని సంగతి ఏంటి? ఓపెన్ చేస్తే పోతుంది కదా. ఇంత డబ్బు ఎవరిదిరా? ఖచ్చితంగా మంచిదే కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? పంచేసుకుందాం. పాపమేమో. పాపమని పంచుకోవడం మానేస్తే ఎవడోడు తన్నుకుపోతాడు. పాపం అంటే ఎవడు అన్యాయంగా సంపాదించిన డబ్బు కదా అని. న్యాయంగా సంపాదించి మన దగ్గర లేనప్పుడు ఇలా వచ్చిన డబ్బుని పంచుకోవడంలో తప్పులేదు. అయితే ఈ బ్యాగ్ పెట్టినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి చెక్ చేయకుండా ఉండాలంటే ఆ ప్లేస్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి. మరి ఏం చేద్దాం? బాంబు పెట్టేద్దాం. బాంబా? మనకెడతాడా? నీకెవడు? నాకిస్తాడు. మా అమ్మ కోసం వచ్చారన్నా. కిరాణా కొట్టుకెళ్ళి జెండు బాంబు కావాలంత చక్కగా అడుగుతున్నావేంట్రా? బాంబురా అది. వీళ్ళు నాకు తెలుసన్నా. తేడా వచ్చిందనుకో పోలీసులకు నేనింకా బాగా తెలుస్తాను. పర్లేదు ఇవ్వన్నా, శాలరీ తీసుకుని 2 నెలలు అవుతుంది. ఎంతవరకు పేలాలి? అదే అన్నా, మేము అప్డేట్ అయ్యాం. ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని 1/2 కిలోమీటర్ నుంచి 500 కిలోమీటర్ల వరకు పేలే బాంబులు తయారు చేస్తున్నాం. అందులో మీకు ఏ బాంబు కావాలి? బొక్కలే. 1/2 కిలోమీటర్కి 500 కిలోమీటర్లు ఎందుకు? మేము అప్డేట్ అయ్యామనడానికి ఇదే నిదర్శనం. సినిమాలో లాగా టైమర్ లాంటిది ఏమీ ఉండదు, డైరెక్ట్ కనెక్షనే. పెట్టిన 24 గంటలకి అంతా స్మాష్. బాగా గుర్తుపెట్టుకో, ఒక్కసారి కనెక్షన్ ఇచ్చాక డిస్మాండిల్ చేయడం ఏమాత్రం కుదరదు. సరేనా? సరే.
భాగ్యశ్రీ అని బ్రహ్మాండమైన స్టోరీ ఉందిరా నా దగ్గర. డబ్బుల్లే కాగా ఇప్పుడు 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 నా టాలెంట్ అంటే చూపిస్తా. నేను ఇక్కడ ఇంత ఎమోషనల్గా డైలాగ్ చెప్తుంటే ఈడేంటి ఏడు మొహం పెట్టుకుంటున్నాడు? ఏమైందిరా? రాత్రి నాకు ఒక అమ్మాయి లవ్ చెప్పింది. ఉమ్, పని పాట లేనోడికి ప్రేమ దోమైంది కానీ నేను డ్రాప్ అయిపోయా. ఉమ్. ఇప్పుడే డైలాగ్ చెప్పు. అదే ఆలోచిస్తున్నా, ఈ ముగ్గురులో ఎవరు ఐ లవ్ చెప్పారా అని. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఉంటుంది. నీకెలా తెలుసు? కళ్ళజోడు పెట్టుకుందిగా, సరిగ్గా కనిపించుండదు. ఏయ్ దా మందు మందు మందు. ఎక్కడికి రా? ఎగరా దా పారపడద్దాం. అంతా ఓకే. పీకిలతో తాగడం ఎందుకు, ఇలా పడిపోవడం ఎందుకు? అలా హలో, నేను శివని. చెప్పు. మీరు బాంబు ఎన్నింటికైతే పెట్టారో ఆ టైం కల్లా 600 కిలోమీటర్లు పారిపోండి. ఏ? ఆ బాంబు కెపాసిటీ 1/2 కిలోమీటర్ కాదు, 500 కిలోమీటర్లు. బై మిస్టేక్ ఆ బాంబు మీ దగ్గరికి వచ్చింది. అర్జెంటుగా అక్కడి నుంచి మీరు ఎస్కేప్ అయిపోండి. ఉంటా. బాంబు బాంబు. హలో హలో హలో. రే రే. ఏంట్రా? డబ్బు ఇది? డబ్బేమైందిరా? రాత్రి తాళం వేసి నువ్వు నన్ను అడుగుతావేంటి? తాళం తాళం మరి బ్యాగ్ ఏమైంది? బ్యాగ్ గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు బాంబు గురించి ఆలోచిద్దాం. పదా. సరిపదా? పేలింది ఇక్కడ కాదురా, అక్కడ. కాసేపు ఆగితే అందుకని పెద్ద బాంబు వెళ్తుంది కదా. సార్ సార్ సార్
సార్ అక్కడ ఏంటి సార్? ఓ అదా, పిల్లలది అనాథాశ్రమం. ఈరోజు ఏదో ఈవెంట్ జరుగుతుందంట. పిల్లలదా? ఎంతమంది ఉంటారు సార్? మొత్తం కలిపితే 500 మంది ఉండొచ్చు. చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. మనం చేసిన ఏదో పని వల్ల లాభం చూపించి తెలియని 500 మంది పిల్లల్ని బలి తీసుకుంటాం. అలా జరగడానికి వీల్లేదు. ఏం చేసినా సరే బాంబు పేలకుండా ఆపాలి, లేదా దానికన్నా ముందు మనం చచ్చిపోవాలి. ఇప్పుడు ప్రతి నిమిషం మనకి చాలా అవసరం. నిర్ణయం ఒకటిదే ఉండాలి, ఆలోచన ఒకటిదే ఉండాలి. నీ ఆలోచన ఏంటి చెప్పు, అది కరెక్ట్ కాదు నేను చెప్తా. ఇద్దరం ఒకటే ఈ బాంబుని ఆపాలి. ఓ పని చేయి, ఆ? ఇక్కడ ప్లస్ మైనస్లు 2 ఉన్నాయి కదా, ఆ. అందులో మైనస్ వచ్చే ప్రాబ్లం సార్. ఇంతకీ ఈ రెండిట్లో మైనస్ టైం లేదు, నీకు ఇష్టమైన దేవుని తెలుసుకుని ఏదో ఒకటి కట్ చేసే. నేను పెద్ద గుడికి వెళ్ళను రా. నీకు ఇష్టం దేవుడు చెప్పు, కట్ చేస్తా. ఏదో దేవుని తెలుసుకుని కట్ చేయరా బాబు, అసలు టైం లేదని చెప్తుంటే. All God, please help. మనం సాధించా. దేవుడా నువ్వు ఉన్నావయ్యా. రే, బాంబు పేలుంటే ఎంత ప్రమాదం జరిగేది తెలుసా? అలాగే నువ్వు మాకు కనిపిస్తూ ఇప్పుడు అంతే ప్రమాదం జరుగుతుంది. అయిపోయి నా కొడుకు, మా చేతులు అయిపోయి నువ్వు. చెప్ నేను చెప్పేది విను, ఆ బాంబు టెస్ట్లో ఫెయిల్ అయింది. అది పేలదని చెప్పడానికే ఫోన్ చేశానురా, ఇద్దరు వల్లారా. పెట్టేయ్. పేలన్ బాంబు గురించి ఇంత టెన్షన్ పడ్డామా? ఛీ! తాగిందంత ఈ రూపంలో పోతున్నారా? అయితే పోవడం మానే. అప్పుడు మనం పోతాం.
దీనివల్లరా మనకి ఈ డబ్బు దొరికింది. దేవత ఇది, దేవత. రే, దాని వల్ల దొరికిన డబ్బు దానికి ఇచ్చేద్దాం. ఏమన్నా అవసరమైతే అడిగి తీసుకుందామే. ఆ, ఎవడదృష్టమో తెలియదు కానీ రా, పేలాల్సిన బాంబు టెస్టింగ్లో ఫెయిల్ అయింది. పోయిందనుకున్న డబ్బు మళ్ళీ తిరిగి దొరికింది. నిజంరా, ఈ డబ్బు మనం ఉపయోగించుకోవడం కన్నా వాళ్ళకు ఉపయోగపడమే కరెక్ట్. అప్పుడే ఇద్దరు అదవాళ్ళు కాస్త హీరోలు అయ్యేది. ఏమంటారా?